అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకున్నానండి. ఓం అసుతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సో అందరూ కూడా చక్కటి ఈ ఇయర్ మనకి 2025 మనకి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీస్తో అద్భుతమైనటువంటి డివైన్ పవర్స్తో ఇయర్ ఉంటుందండి. మనకి 2025 అందరికీ కూడా విష్ యూ అ హ్యాపీ, సక్సెస్ఫుల్, వండర్ఫుల్, డివైన్ ఎనర్జీ ఇయర్ కింద మారాలని అందరికీ కూడా మీ విషెస్ ఏవైతే ఉంటాయో, మీ డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకున్నానండి. సో మనకి న్యూ ఇయర్ అద్భుతంగా జరగడానికి, అలాగే మనకి 2025 టోటల్ మీద మనం కౌంట్ చేస్తే కనుక 9 వస్తుంది మనకి. సో మంగళం మార్స్ ప్లానెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి మార్స్ అంటేనే ఒక స్పీడ్, ఒక డ్రైవ్, ఎనర్జీ, ఒక ఏమంటారంటే ఒక యాక్షన్ టేకింగ్ ప్లానెట్ అనమాట. సో ఏదైనా సరే, ఏవైతే ఈ లాస్ట్ ఇయర్ అంటే మనకి ఇక 2024లో జరగలేనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 111% ఈ ఇయర్ ఖచ్చితంగా జరుగుతాయి. అన్నీ కూడా అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఆ డ్రైవ్ ఏదైతే ఉందో, డ్రైవ్ ఫోర్స్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాంతోపాటు పాజిటివ్ యాంగిల్లో ఏవైనా సరే అంటే పనులు ఏవైతే ఉంటాయో డిలే పనులు కూడా అవ్వేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో అలాగే కళ్యాణం కావాల్సినటువంటి వాళ్ళు కళ్యాణం జరుగుతుంది ఖచ్చితంగా ఇయర్. అట్లానే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అట్లానే ఇంకొక అద్భుతమైనది ఏమిటంటే వెహికల్స్ అన్నవి అంటే ఏంటంటే, ఒకటి పొల్యూషన్ కూడా ఎక్కువే అవుతుంది. ఓకే. సో బట్ ఏంటంటే ఎవరికైనా సరే డ్రీమ్ కార్ కానీ డ్రీమ్ హౌసెస్ కానీ కావాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇయర్ సూపర్ అంటే సక్సెస్ఫుల్గా మీ సంకల్పాలు ఏవైతే ఉంటాయో మీకు ఏది కావాలంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ స్పీడప్, ఆ ఇంటర్నల్ ఎనర్జీస్, హై పవర్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో మెయిన్ థింగ్ ఈ ఇయర్ మనము కొన్ని అద్భుతమైనటువంటివి అంటే ఇక మంత్ర సాధన, మంత్రాన్ని చాంట్ చేసుకోవడం ద్వారా, అలాగే కొన్ని మన పాజిటివ్ యాంగిల్ అంటే ఏంటంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇయర్ కూడా హెల్త్ కూడా చాలామంది కాన్షియస్గా ఉంటారు హెల్త్. సో ఇక్కడ హెల్త్ కాన్షియస్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మనం ప్రివెంట్ అవ్వాలంటే కనుక అవన్నీ కూడా చక్కగా ఇయర్ కొన్ని పవర్ఫుల్ అయినటువంటి టెక్నిక్స్ ద్వారా, కొన్ని టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. సో మొట్టమొదట చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను ఒక నేచురోపతి డాక్టర్ అండి, అలాగే పంచకర్మ ప్రాక్టీషనరు, ఫుడ్ సైంటిస్టు, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మైసూర్, అది మనకి CSIR ఆర్గనైజేషన్ దాంట్లో సైంటిస్ట్ కింద గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నానండి. యంగ్ సైంటిస్ట్ అవార్డు కూడా రిసీవ్ చేసుకున్నాను.
ఆహారమే ఔషధము అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్. సో ఇంచుమించు 20 years నుంచి నా రీసెర్చ్ కొనసాగుతుందండి ఇప్పటికీ ఫుడ్ మీద రీసెర్చ్. సో మనము ముఖ్యంగా నా వర్క్ అంతా కూడా సాత్వికమైనటువంటి ఆహారంలో మనం మార్పులు చేర్పులు చేసుకుంటే, అట్లానే మనం ఏదైతే తీసుకుంటామో మన మైండ్ మనకి ఎమోషనల్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ లెవెల్లో ఏ విధంగా పనిచేస్తుంది. సో ఇదన్నిటి మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నానండి. సో చాలామంది విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ గ్రేస్, చాలామందికి హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డారు. సో మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటిక్, కిడ్నీ ప్రాబ్లము, క్యాన్సరు, పీసీఓఎస్ పట్ల లేడీస్కి, ఫీమేల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో చాలామందికి, ఎంతోమంది వాళ్ళు ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చారు. సో హ్యాపీగా చక్కగా వీడియోస్ అందరూ కూడా చక్కగా చూడండి. ప్రతి వీడియోలో కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనము వీడియోలోకి వెళ్తే కనుక మార్స్, మంగళము అన్నది ఇయర్ చాలా 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 హై ఎనర్జీస్తో ఉంటుందన్నమాట. మార్స్ ప్లానెట్ అంగారకుడు. ఈ మనకి నెంబర్ ప్రకారం చూసుకుంటే కనుక నెంబర్ 9 మనకి వస్తుంది. ఈ 9 నెంబరు వల్ల మనకి మెయిన్ ఏంటంటే ఓవరాల్గా మన ప్లానెటరీ పొజిషన్స్ కూడా, మనకి ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో, 9 ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్స్డ్గా ఉండడానికి కూడా మనకి ఇక్కడ చాలా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ ఇయర్ మనం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్థితప్రజ్ఞత, పాజిటివ్ థింకింగ్తో, స్థితప్రజ్ఞతతో. సో బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ, మైండ్, సోల్. సో ఇక్కడ ఏంటంటే అన్నిట్లో కూడా స్థితప్రజ్ఞతతో ఉండడం, ఏది చేసినా సరే కాన్షియస్గా చేయడము, ఏది ఉన్నా కూడా దాంట్లో బ్యాలెన్స్ ఉండడము. అట్లానే బ్రహ్మ ముహూర్తంలో లేవడము, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో. అట్లానే బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు కూడా మనము చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లోని ధ్యాన స్థితిలో ఉండడము, ధ్యానం చేయడము. కొంచెం సేపు అయినా సరే ఏం పని చేసినా కూడా దాని మీద శ్రద్ధతో చేయడం. తల్లిదండ్రుల్ని, గురువులకి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం తెలుపుకోవడము. పంచభూతాలకి, నవగ్రహాలకి, విశ్వానికి, అన్నిటికి కూడా మనం కృతజ్ఞత తెలుపుకోవడము. నేచర్తో కనెక్ట్ అవ్వడము. సో ఇవన్నీ కూడా చక్కగా పాటించండి. మొట్టమొదట హ్యాపీ హార్మోన్స్ని యాక్టివేట్ చేసుకోవడము. సో మనకి ఈ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎర్లీ మార్నింగ్ అవర్స్, మనకి బ్రహ్మ ముహూర్తం టైంలో అమృత వాయువు అనేది రిలీజ్ అవుతుంది. సో చక్కగా మార్నింగ్ లేచి చక్కగా ఆకాశం వైపు ఒక్కసారి చూసి ఆ ముద్ర ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆకాశ ముద్రలో కూర్చొని చక్కగా మీ సంకల్పాలు ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఆల్రెడీ నెరవేరాయి అనేటువంటి సంకల్పం చేసుకోండి. మీకు ఏది కావాలంటే అది. ఓకే. సో ఈ అద్భుతంగా మార్నింగ్, ఎందుకంటున్నానంటే ఈ మార్స్ మనము అంగారకుడు ప్లానెట్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే, మనం ఏదైతే చేస్తామో దాంట్లో సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఆ ప్రొకాస్టినేషన్ అంటే రేపు చేద్దాము, ఎల్లుండి తర్వాత చూద్దాము అనేటువంటిది కాకుండా ఏ పనైనా సరే ఆ క్షణమే, ఆ సమయంలోనే చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో స్టార్ట్ చేయడం. ఏ పని చేసినా కూడా ఫస్ట్ థింగ్ ఆ విఘ్నములు తొలగిపోవడానికి ఓం శ్రీ గం మహాగణాధిపతయే నమః. ఇంకా సింపుల్గా మీకు కావాలి, అంత పెద్ద మంత్రం మేము చేయలేము అనుకుంటే బప్ప గణపతి పప్ప. ఓకే, బప్ప 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 బప్ప. సో ఇదేంటంటే ఇవి వేదిక్ స్విచ్ వర్డ్స్, సింగిల్ వర్డే.
బప్పా 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 ఎన్నిసార్లు అయినా అలాగే ఇంకొకటి కూడా విట్టల 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 నారాయణ తాలికి. సో పాండురంగుడు విట్టల కదా. సో విట్టల 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 విట్టల. సో ఇవన్నీ ఏంటంటే సింపుల్ థింగ్. విట్టల 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 అలాగే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అనుకోవడం. సో ఏ పని చేసినా సరే ఫస్ట్ ఆల్రెడీ నేను ఏదైతే పని చేస్తున్నానో దాంట్లో 111% సక్సెస్ఫుల్ అయ్యింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఎవరికైనా సరే మీరు థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత భావన ఎంత ఎక్కువగా మనము చేస్తామో ఆటోమేటిక్గా ఆ విషెస్ ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే సంకల్పించుకుంటారో అవి నెరవేరుతాయి. సో డే స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా అట్లీస్ట్ 15 మినిట్స్ అంతకన్నా ఎక్కువ కూడా అక్కర్లేదు, 15 మినిట్స్ యోగా చేసుకోవడము. ఇక్కడ నేను సింపుల్ థింగ్ ఇంకా ఎక్కువ కూడా చెప్పను మీకు. సూర్య నమస్కారాలు కనుక రోజు 15 మినిట్స్ 12 రౌండ్స్ చేస్తే హోల్ డే అంతా కూడా మీకు సూర్యుడి తాలూకా ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. మీకు ఇంకా చాలా పవర్ఫుల్గా చెప్పాలంటే మనకి లోపల ఉన్నటువంటి చక్రాస్ ఏవైతే ఉంటాయో 7 చక్రాస్ ఏవైతే ఉంటాయి చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. గ్లాండ్స్ అన్ని రెడ్డినెలు, పిట్యూటరీ, పీనియలు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా చక్కగా, థైరాయిడ్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఆ ఫంక్షనింగ్ అన్నవి చక్కగా జరుగుతాయి. సో డే స్టార్ట్ చేసేటప్పుడే మనం సంకల్పాలు చేసుకోవడం, తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవడము. ఎవరికైనా సరే జాబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్ని పనులు జరగాలన్నా, సన్ ఎనర్జీస్ లోగా ఉన్నాయన్నా, అంటే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కావాలన్నా, అలాగే బిజినెస్లో సక్సెస్ రావాలన్నా సూర్యునికి తర్పణివ్వడం. సో సూర్యుని తర్పణివ్వడం ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో సూర్యుడి తర్పణం అన్నది చాలా ఈజీ, సింపుల్. అయితే ఈ సూర్య తర్పణ ఏ విధంగా చేయాలి అన్నది చెప్తాను మీకు. మొట్టమొదట మనం తాంబ గ్లాస్ ఉంటుంది కదా. సో ఇక్కడ టూ థింగ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మంగళంతో కనెక్ట్ అవ్వడానికి ఒకటి కుండ నీళ్ళు పనిచేస్తే, కుండ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకి మార్స్తో కనెక్ట్ అవుతుంది, మంగళంతో కనెక్ట్ అవుతుంది. కుండ కానీ లేకపోతే మనకి కాపర్. సో మనకి ఇక్కడ మనము రాగి చెంబు ఉంటుంది కదా. సో రాగి చెంబుతో నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు, ఓకే, చిటికెడు పసుపు వేసుకొని తర్వాత ఏం చేస్తారంటే మీరు కింద ఎప్పుడు కూడా నీరు అన్నది ఐదర్ మొక్కకైనా పడాలి, ఓకే, లేకపోతే మన కాలికి ఆ నీరు పడకూడదు. సో అందుకే ఏం చేయాలంటే నీరు ఏదైతే ఉందో అది కింద బకెట్ పెట్టుకోవాలి, బకెట్లోకి వేయాలి. సో ఇక్కడ వాటరు ఎంత తీసుకోవాలి అంటే 500 నుంచి 1000 ml అంటే 1 లీటర్ బాటిల్ నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు వేసి మీకు చాలా పవర్ఫుల్ అయినటువంటి సూర్య మంత్రం ఒకటి చెప్తారు. ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని మీరు చేసుకోగలిగితే మంత్రం చేసుకోండి, లేదు సింపుల్గా చేసుకుంటానండి అది కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తాను. ఓం శ్రీ భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 11 టైమ్స్ 11 సార్లు ఈ మంత్రాన్ని చేసుకోవాలి. మాకు ఈ మంత్రం కష్టమేండి అనుకుంటే ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యాయ నమః అలాగని చెప్పుకోవచ్చు. ఓం నమో భాస్కరాయ నమః, ఓం నమో సూర్యాయ నమః, ఓం నమో సూర్యనారాయణ నమః ఇలా అయినా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటానంటే మీకు సింప్లిఫికేషన్ కోసం చెప్తున్నాను. సో ఇదైనా సరే ఓం నమో భాస్కరాయ నమః అయినా చెప్పుకోవచ్చు, ఓం నమో సూర్యాయ నమః అయినా చెప్పుకోవచ్చు,
ఓకే, ఓం నమో సూర్యనారాయణాయ నమః అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకొని చక్కగా 11 సార్లు చెప్పుకొని పై నుంచి, అంటే ఇక్కడ ఎలాగంటే సూర్య తర్పణ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా కిందకి వేయక పై నుంచి మనము ఆ సూర్యుని తాలూకా కిరణాలుని మనం చూడాలన్నమాట. చూసి ఆ వాటర్ వేస్తున్నప్పుడు దాన్ని సంకల్పం చేసుకో. సో ఈ సంకల్పం చేసుకున్నప్పుడు సూర్య తాలూకా ఆ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఆ రేస్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా మనకి బాడీలోకి పెనిట్రేట్ అవుతుంది. సో బాడీలో పెనిట్రేట్ ప్రతి ఇంటర్నల్గా ఉన్నటువంటి చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతుంది, శుద్ధి జరుగుతుంది, బాడీ శుద్ధి జరుగుతుంది. అట్లానే దాంతోపాటు మన కర్మస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి జరగాల్సినటువంటి మంచి ఏదైతే ఉందో, నెగిటివిటీ ఏదైనా ఉంటే అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. జరగాల్సిన మంచిని యాక్టివేట్, హై వైబ్రేషన్ ఎనర్జీస్ని యాక్టివేట్ చేసి ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి గోల్డెన్ మినిట్. సో ఇక్కడ ఏంజిల్ నెంబర్స్ అని కూడా అంటారు. ఇవి మనకి డే అంతా కూడా, అంటే డేలో ఎప్పుడెప్పుడు వస్తాయో మీకు చెప్తాను. ఇయర్ అంతా కూడా మీరు ఈ నెంబర్స్తో మీరు ఎనర్జీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు మార్నింగ్ వచ్చేది 3:33 మొట్టమొదట ఆ డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ ఎనర్జీస్. సో ఎవరికైనా సరే అసలు 111% ఇక్కడ పూర్తిగా విశ్వాసంతో ఖచ్చితంగా పంచభూతాలు, నవగ్రహాలు, ముక్కోటి దేవతలు అందరూ కూడా ఓకే 32 ఏంటంటే ఇక్కడ ఏం చెప్తారంటే అందరూ, అంటే ఇక్కడ యక్షిని, యక్షిరాజు దేవతలు అందరూ కూడా, వాళ్ళు కూడా అందరూ దీవించేటువంటి అద్భుతమైనటువంటి డివైన్ గోల్డెన్ మినిట్ టైమింగ్ ఈ బ్రహ్మ ముహూర్తంలో వస్తుంది. దాంతోపాటు రిమైనింగ్ టైం అంతా కూడా చెప్తాను అది కూడా మీకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 3:33 వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే 4:44 వస్తుంది. ఇక్కడ ఏంటంటే 444 నెంబర్స్ అన్నమాట. 333, అలాగే 333, 444, అలాగే 5:55 6 గంటల ఓకే. ఇక్కడ మనకి 6 గంటలకి రాదు, 6 వస్తుంది మళ్ళీ సెకండ్ 6 అది కూడా చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటిది. సో 5:55 6:06 ఓకే. నెక్స్ట్ వచ్చేసి 11 ఇక్కడ మనకి ఇంకొకటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 9:09. ఎందుకంటే ఇక్కడ మనకి ఇయర్ అంతా కూడా మనకి మంగళం తలకి ఎనర్జీ ఉంటుంది, 9 తలకి ఎనర్జీ ఉంటుంది కాబట్టి 999 అసలు ఎక్కడ కనిపించినా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో మనకి మార్నింగ్ ఏంటంటే 9:09, అది కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి టైమింగ్. తర్వాత 11:11 11 o'clock 11th minute 11:11 నెక్స్ట్ వచ్చేసి 1:11 తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ 2:22 అంటే 2 o'clock 22 minute ఒకటి, 3:33 4:44 5:55 మళ్ళీ మీకు ఈవినింగ్ సంధ్యావేళలో 6:06 మనకి 9:09 నైట్ వచ్చేసి 11:11 సో ఈ విధంగా డే అంతా కూడా, అంటే ఒక టైం మిస్ అయినా కూడా మీకు ఈ టైమింగ్స్లో మనం చేసుకోవచ్చు అన్నమాట మన సంకల్పాలు. 1 minute, ఆ 1 minute మీకు చాలా 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 పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట. ఎంత పవర్స్ ఉంటాయంటే అంత పవర్స్ ఉంటాయి. సో ఆ టైంలో మీరు ఏదైనా సరే మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, మీ డివైన్ పవర్స్ యాక్టివేట్ అయినటువంటి డివైన్ బ్లెస్సింగ్స్. సో ప్రతి దేవతలు కూడా మనకి తదాస్తు 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 అనేటువంటి దాంతో మనం, అందుకనే ఏదైతే యద్భావం తద్భవతి, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నువ్వు అవుతావు, ఏదైతే మాట్లాడుతావో అది నువ్వు అవుతావు. సో మాటే మంత్రము, మనం ఏది చేసినా సరే అది 111% జరుగుతుంది. ఎందుకంటే అంత ఎక్కువ ఎనర్జీస్ మనకి ఉంటాయి ఆ గోల్డెన్ మినిట్ టైమింగ్స్లో. ఏంజిల్స్ అంటే ఇక్కడ ఏంటంటే దేవతలు యక్షాస్ అందరూ దేవతలు అన్నీ కూడా, అలాగే పంచభూతాలు
ఇంకా పంచమహాకోశాలు అన్నీ యాక్టివ్గా ఉంటాయన్నమాట. సో విశ్వశక్తిలో అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీస్ కూడా ఆ టైంలో మనకి బ్లెస్సింగ్స్తో ఇస్తారన్నమాట. సో దేవతలు, గురువులు, సో సమర్థ సద్గురువులు అందరూ కూడా మనకి ఆ బ్లెస్సింగ్స్, సో ఆ టైమింగ్స్ చక్కగా మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. సో ఇయర్ ఏంటంటే మెయిన్ మనం కొన్ని చేయకూడనటువంటివి ఏమిటా అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. దాంతోపాటు మనం చేయకూడనటువంటిది ఏమిటంటే మొట్టమొదట బద్ధకం ఉండకూడదు. సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే రాహువు, కేతువు, అలాగే సాటర్న్ మీకు ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు బ్లెస్సింగ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక మనము చేయకూడనటువంటివి ఈ ముఖ్యంగా గమనించాల్సినటువంటిది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పడుకొని లేచిన వెంటనే కంపల్సరిగా బెడ్ మీద నుండే ఫస్ట్ థింగ్ మనం కూర్చొని మన చేతులు, అంటే ఇక్కడ రోజంతా కూడా సక్సెస్ఫుల్గా ఉండాలన్నప్పుడు మనము చేతులు చూసుకొని చక్కగా ఆ టిప్స్ ఏవైతే ఉంటాయో టిప్స్కి ఒకసారి ముద్దు పెట్టుకోవడం. ఇక్కడ మనం టిప్స్ దగ్గర మనకి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గోవింద, ప్రభాతే కరదర్శనం. ఈవెన్ సరస్వతి మాత కూడా. సో అలాగే మనకి ఇక్కడ గోవిందుడు, అలాగే సరస్వతి మాత. అంటే ఇక్కడ ఏంటి దేవతలు అంటే ఇక్కడ ఎలాగా ముగ్గురమ్మలు, అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సో అందరూ కూడా మనకి చేతుల్లో మనకి దర్శనం ఇస్తారు. సో అందుకే మొట్టమొదట మనము మన డెస్టినీ చేంజ్ చేసుకోవాలన్నా, మన నుదుటి రాతను మార్చుకోవాలన్నా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో మన చేతిని మనము చక్కగా చూసుకొని కృతజ్ఞత తెలుపుకోవడము, మన తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకోవడము, పంచభూతాలకి, నవగ్రహాలకి అన్నిటికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవడము. నెక్స్ట్ ఏంటంటే కాలు కింద పెట్టేటప్పుడు మటుకు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మన నాస్టిల్స్ని అబ్జర్వ్ చేయడం. సో లెఫ్ట్ నాస్టిలా, రైట్ నాస్టిల్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం. సో డే అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ ఒక్కటి అబ్జర్వ్ చేసుకొని డే అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి. సో లెఫ్ట్ నాస్టిల్ అయితే కనుక అంటే మనకి లెఫ్ట్ నోస్ నుంచి వచ్చేటువంటి బ్రెత్ ఏదైతే మనం అబ్జర్వ్ చేయాలి, లెఫ్ట్ రైట్ అన్నది. మీకు లెఫ్ట్ నాస్టిల్ పనిచేస్తే కనుక లెఫ్ట్ లెగ్ కింద పెట్టాలి, రైట్ నాస్టిల్ పనిచేస్తే రైట్ లెగ్. సో లెఫ్ట్ నాస్టిల్ అప్పుడు ఏం చేయాలంటే కాలు పెట్టుకొని భూమాతకి కృతజ్ఞత తెలుపుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. మనకి ముఖ్యంగా అర్త్ ఎలిమెంటు యాక్టివ్గా ఉంటుంది. అంటే ఏంటి, మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనము ఎప్పుడైతే భూమాతకి కృతజ్ఞత తెలుపుకుంటామో అన్నీ కూడా మనకి ఏదైనా సరే మీరు ఏదైతే సంకల్పించుకుంటారో అన్నీ కూడా చక్కగా అబ్జార్బ్ అవుతుంది అన్నమాట. సో డివైన్ ఎనర్జీస్ ఏవైనా సరే మీరు ఏదైతే ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. సో ముఖ్యంగా మనము భూమాతకి కృతజ్ఞత తెలుపుకోవడం. సో భూమాత కృతజ్ఞత తెలిపినప్పుడు మనము చక్కగా మంత్రం ద్వారా చేసుకోవాలనుకుంటే కనుక సముద్ర వసతే దేవి పర్వతస్థల మండలిం విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పర్శ క్షమస్వమే. సో క్షమాపణ కోరుకొని చక్కగా కృతజ్ఞత తెలుపుకోవడం అన్నమాట. తర్వాత బెడ్ మీద ఏది కూడా అంటే ఏంటంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే బెడ్ మీద మీ దుప్పట్లు కానీ పడుకునేటువంటిది అంటే నీట్గా సర్దాలి మొట్టమొదట. సో దుప్పటి ఏదైతే ఉందో మడత పెట్టేసుకోవాలి. ఓకే, బెడ్ మీద ఏమీ కూడా ఉండకూడదు. లేవంగానే మొట్టమొదట క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి క్లీనింగ్ అవి చేసేసుకుంటామో రాహు మనకి చక్కగా పాజిటివ్గా ఉంటారన్నమాట. అలాగే కేతువు. సో రాహు కేతువులు మనకి ప్రవేశించకుండా అంటే మనకి పాజిటివ్గా ఉండాలి, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండాలి అనుకుంటే కనుక మనం ఫస్ట్ ఇది కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రాహు నెగిటివ్ ఎఫెక్ట్ మనకి ఇంకా పడకుండా ఉండడానికి కూడా ఇంకొకటి కూడా మన ఇన్నర్ వేర్స్ ఏవైతే ఉంటాయో చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇన్నర్ వేర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా చిరిగిపోయినవి వేసుకోకూడదు. చిరిగిపోయినటువంటి వేసుకుంటే కనుక మళ్ళీ రాహు అన్నది నెగిటివ్ యాంగిల్లో ఉంటుంది. ఓకే, అదొకటి. తర్వాత కేతువుకి ముఖ్యంగా కేతువు మనకి మోక్షకారకుడు అని చెప్తారు. సో
మ్యాక్సిమం ఏంటంటే రాహు కేతువులు మనకి పాజిటివ్గా ఉండడానికి ఏదైనా ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవడానికి చక్కగా స్వీపర్స్కి, రాహుకి అయితే కనుక రాహు దోషంతో బాధపడే వాళ్ళకి స్వీపర్స్ ఉంటారు కదా, స్వీపర్స్కి అంటే ఇక్కడ మనకి క్లీన్ చేసేవారు, బాత్రూమ్ అవి క్లీన్ చేసేవాళ్ళు, అలాగే స్వీపర్స్కి కానీ లేకపోతే పని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చక్కగా వాళ్ళకి కాఫీ పౌడర్ని డొనేట్ చేయండి. ఓకేనా? సో ఒక 10 రూపీస్ 10 రూపీస్ కానీ ఒక 20 రూపీస్ కానీ కాఫీ పౌడర్ని డొనేట్ చేయండి. లేదు అంటే వాళ్ళకి కాఫీ తాగడానికి ఆర్ టీ తాగడానికి కానీ ఒక 10 రూపాయలు 10 ఎంతో కొంత మనీ ఇచ్చేసేయండి. ఓకేనా? సో ఇది 7 శుక్రవారాలు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఎందుకు శుక్రవారం అని చెప్పాను అంటే శుక్రవారం మనకి ముఖ్యంగా మనీతో కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో అందుకనే శుక్రవారాలు అప్పుడు మీరు చక్కగా 7 శుక్రవారాలు ఇచ్చేస్తే మీకు, అలాగే కేతువుకి ముఖ్యంగా ఏంటంటే భైరవుడికి, ఓకే, భైరవుడికి అంటే భైరవు అంటే డాగ్స్, కుక్కలకి ఫీడ్ చేయడం, ఓకే, ఒకటి వాటికి పెట్టడము, దాంతోపాటు కాకులకి వాటికి కూడా, పక్షులకి వాటికి కూడా చక్కగా ఏదో ఒకటి ఫీడ్ చేయడము. ఇంకొకటి శనిదేవునికి శనివారము చాలామందికి శని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే శని పీడన ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్నీ కూడా మీకు ఒక్కటే మెయిన్ ఏంటంటే చెప్పేది ఏమిటంటే మనము ఎలా ఉంటామో అదే మనకి మన కర్మతో యాక్టివేట్ అవుతుంది. అంటే ఏంటంటే మనం ఏ కర్మ చేస్తామో ఆ పాజిటివ్ కర్మ చేస్తే పాజిటివ్ మనకి అబ్జర్వ్ అవుతుంది, నెగిటివ్ కర్మ చేస్తే నెగిటివ్ అబ్జర్వ్ అవుతుంది. సో రాహు కేతువులతో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఏ రకంగా కూడా. సో ఎవరైనా సరే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారనుకోండి ఏదో రకంగా, ఓకే, అక్కడ మనకి రాహుకేతువులు అన్నవి ఎఫెక్ట్ అవుతాయి. అట్లానే ఎవరిని కూడా దూషించడము, పాయింట్అవుట్ చేయడము, తిట్టడము, ఫ్రీక్వెంట్గా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడము, ముఖ్యంగా ఆడవాళ్ళని, ఓకే, సో భార్యల్ని, వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళు చేసిన వారికి కృతజ్ఞత తెలుపుకోవడం. అంటే ఏంటంటే వాళ్ళకి మీకు వంటది చేసి పెడతారు కదా, కనీసం ఆ కృతజ్ఞత భావంతో తెలపడము. పని వాళ్ళని, సర్వెంట్స్ని, వాళ్ళకి కష్టం అయితే కనుక ఏ కష్టం ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వడము, మనీ సహాయం కావచ్చు, ఏ సహాయం అయినా సరే వాళ్ళకి చేయడము, ఆ డిఫరెన్సియేషన్ చూపించకుండా అందరూ ఒకలాంటి, అందరూ ఒకటే అనేటువంటి భావనతో ఉండడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మన ప్లానెటరీ పొజిషన్ మీద మెయిన్గా రోల్ ప్లే చేస్తుంది. సో శనికి ఏంటంటే ఖచ్చితంగా ఉండడం ఇష్టం శనికి. సో శని జడ్జిమెంట్ మనకి. సో ఇక్కడ మనము ఏదైతే మాట్లాడతామో, ఏదైతే మనము ఏదైతే చేస్తామో ఆ కర్మ ఏదైతే ఉందో ఆయన అన్నీ కూడా, ఎందుకంటే బికాస్ హీ యూస్ టు జడ్జ్ ఎవ్రీథింగ్, మనం ఏ పని చేసినా సరే ఆయన చూస్తూ ఉంటాడు. సో అందుకే ఎవరిని కూడా బ్లేమ్ చేయడం కానీ, ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టడం కానీ, అలాగే లేని వాళ్ళకి సహాయం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు కంపల్సరీ మన సహాయం మనం అందించడం. పిల్లలకి పర్టికులర్గా, ఓకే, కళ్ళు లేని పిల్లలకి వాళ్ళకి బుక్స్ అయి డొనేట్ చేయడము, ఏదైనా సరే బట్టలు కానీ బుక్స్ కానీ అని. అట్లానే ఆడపిల్లలకి పర్టికులర్గా వాళ్ళకి ఏవైనా సరే, అంటే ఇక్కడ కన్య పిల్లలు, సో 9 to 10 years పిల్లలకి వాళ్ళకి శుక్రవారం రోజు చక్కగా శుక్రుడు కూడా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళకి ఏంటంటే బట్టలు కానీ లేకపోతే స్వీట్స్ కానీ లడ్డూలు కానీ ఏవైనా సరే అవి వాళ్ళకి పెట్టడం లేని పిల్లలకి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే శని తలక మెయిన్ ఏంటంటే శనికి ముసలి వాళ్ళకి ఇప్పుడు మనకి ఎలాగో అంటే
చలి బాగా ఉంది కాబట్టి చక్కగా దుప్పట్లు అయ్యి వాళ్ళకి డొనేట్ చేయడం. అట్లానే ఈ ఇయర్ అంతా అంటే లాస్ట్ ఇయర్ ఏదో 2024లో దోషం అంతటినీ కూడా ఏ దోషం ఉన్నా కూడా అంతా కూడా క్లియర్ అయిపోయిందని అనుకుని మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని 31st నైట్ చెప్పులు ఏవైతే ఉంటాయో అవి వదిలిపెట్టి వచ్చేసేయండి. ఏ గుడి అయినా సరే పర్వాలేదు. సో ఏ గుడిలో అయినా సరే. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి కూడా మనకి చెప్తా ఉంటారు. సో చెప్పులు కనుక పోతే, గుడిలో చెప్పులు పోతే, సో ఒక అంటే మనకి ఒక డైలాగ్ కూడా అంటారు. సో వీడు శని దోషం అంతా పోయిందిరా, పేడంతా పోయిందిరా అనేసి అంటారు. అంటే అర్థం ఏంటంటే మన కాలు చెప్పులు అన్నవి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన కర్మ అంతా కూడా వాటికి అబ్జర్వ్ అయ్యి ఉంటుంది. సో అందుకనే ఈ అద్భుతమైనటువంటిది చేసుకోండి. 31st నైట్ వీలైతే వరకు మ్యాక్సిమం ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వదిలిపెట్టి వచ్చేసండి. ఇంకా 31st నైట్ కుదరకపోతే అట్లీస్ట్ ఫస్ట్ అయినా సరే వదిలిపెట్టి వచ్చేసండి. ఓకే. సో ఇవి పాటించండి. చాలా పవర్ఫుల్గా ఇయర్ అంతా కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. వీలైనంత వరకు మ్యాక్సిమము టెంపుల్స్కి వెళ్ళండి. మనకి ఇంకొక అద్భుతమైనది ఏంటంటే మనకి పుష్కరాలు అలాగే నదీ స్నానము తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇయర్లో ఉంటుంది. సో ప్రతి అమావాస్యకి పౌర్ణమప్పుడు మనకి చాలా మట్టుకు వీలైనంత వరకు మ్యాక్సిమము అంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏమిటంటే సముద్ర స్నానం చేయడం కానీ, ఓకే, నది స్నానం చేయడం కానీ, వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఆ జలం ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడ స్నానం చేయడము. అట్లానే ఇంకొక పవర్ఫుల్ అయినటువంటిది ఏంటంటే మనకి జనవరి 13వ తారీఖు మనకి కుంభమేళ 12 years తర్వాత మనకు వస్తుంది. అద్భుతమైనటువంటిది. ఫిబ్రవరి 26th వరకు ఉంటుంది. అంటే ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఆ మంత్ హోల్ మనకి జనవరి ఫిబ్రవరి ఆ 2 months చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్స్. ఆ టైంలో కుంభమేళాకి వీలైతే కనుక అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే. మన ఇయర్ అంతా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ యాక్టివేట్ అవ్వడానికి అలాగే ఎన్నో రకాల ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఈ ఇయరు మ్యాక్సిమం ఏంటంటే చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. ఎందుకంటే మంగళం తనకి మార్చి తనకి పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అగ్రెషన్ నేచర్ అయితే కనుక చాలా మటుకు ఉంటుంది. మ్యాక్సిమము ఎక్కువగా అంటే ఇక్కడ ఎక్కువ ఎమోషన్స్తో ఎక్కువగా ఉండకుండా మ్యాక్సిమము బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నించండి. సో మెడిటేషను, శ్వాసని గమనించడము, శ్వాస మీద ధ్యాస అంటే మైండ్ఫుల్ మెడిటేషన్ చేయడము. ఓకే. అట్లానే ఏంటంటే మెయిన్ అన్నిటికన్నా దాంతో పాటు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సాత్వికమైనటువంటి ఆహారంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మటుకు విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా మెయిన్గా ఏంటంటే హై ఎసిడిక్ నేచర్తో ఉంటుంది. బాడీ అలాగే ఉంటుంది. నేచర్ కూడా ఎక్కువ యాసిడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఫైర్ ఎలిమెంట్ బాగా యాక్టివ్గా ఉంటుంది. మార్స్ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ బాగా యాక్టివ్గా ఉంటాయి మార్స్ ప్లానెట్ వల్ల. సో మ్యాక్సిమం మసాలాలు, నాన్ వెజ్ ఫుడ్స్ బయట ఎక్కువగా అంటే ఇక్కడ బయట ఎక్కువగా ఆయిల్లో బాగా ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ అట్లాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో కూల్గా అంటే బాడీ, మైండ్, సోలు అన్నీ కూడా చక్కగా ఎమోషనల్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్లో యాక్టివ్గా, సక్సెస్ఫుల్గా, స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే కనుక మ్యాక్సిమము సాత్వికమైన ఆహారం, సీజనల్ ఫుడ్స్ తీసుకోవడానికి, అలాగే ఇంట్లో కుక్ చేసినటువంటి ఫుడ్స్ తీసుకోవడం. అంటే మ్యాక్సిమము బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. తీసుకోండి బట్ ఎప్పుడైనా పర్వాలేదు, బట్ చాలా మటుకు వైట్ ఫుడ్ అవాయిడ్ చేయండి.
ఫ్రెష్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్వి తీసుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమము సాత్వికమైన ఆహారం తీసుకోండి. ఇయర్ అంతా కూడా మీకు మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు ఈజీగా ప్రివెంట్ అవ్వచ్చు. సో చక్కగా ఇయర్ అంతా కూడా ఇవన్నీ కూడా పాటించండి, చక్కగా ఫాలో అవ్వండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అఫర్మేషన్స్ అండి మనకి న్యూ ఇయర్ కోసం. సో న్యూ ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా, హెల్తీగా, ఎనర్జెటిక్గా, జాయ్ఫుల్గా మీ విషెస్ ఏవైతే ఉంటాయి అన్నీ కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ కూడా, అబెండెన్స్ అన్నీ కూడా సక్సెస్ రావడం కోసం ఈ అద్భుతమైనటువంటి ఎఫర్మేషన్స్ 7 ఎఫర్మేషన్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతుంది. సో మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ఏదైతే మాట్లాడతామో, మనం ఏదైతే చేస్తామో అది 111% షూర్ ఈ ఇయర్ మనకి యాక్షన్స్లో డివైన్ పవర్, డ్రైవ్ ఇవన్నీ కూడా చక్కగా యాక్టివ్గా. ఇక్కడ అఫర్మేషన్స్ ఏం చేస్తాయంటే మనకి ఆ సబ్కాన్షియస్ మైండ్లో యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మన విషెస్ ఏవైతే ఉంటాయో అవి మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయండి. ఎప్పుడైనా సరే మనం ప్రెజెంట్ టెన్స్లో చేయాలి. మనం ఫామ్ చేసేటప్పుడు కంపల్సరీగా ప్రెజెంట్ టెన్స్లోనే మనము రాయాలి. రాసేటప్పుడు రాయడం అలాగే చేయాలి, అలాగే చెప్పేటప్పుడు కూడా అలాగే చేయాలి. సో మనకి ఇక్కడ ఈ అఫర్మేషన్స్ మనకి గోల్డెన్ మినిట్ అంటే ఇక్కడ మీకు గోల్డెన్ మినిట్ వచ్చేటువంటి టైమింగ్స్ చెప్పాను కదా, ఆ టైమింగ్స్లో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా 15 minutes చాలా పవర్ఫుల్గా మనకి సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు 15 minutes, అలాగే నైట్ పడుకునేటప్పుడు 15 minutes. ఈ 2 టైమింగ్స్ అన్నవి ఏ విషెస్ అయినా సరే ఫాస్ట్గా యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. అలాగే మనకి తదాసు దేవతలు కూడా మనకి ముఖ్యంగా ముక్కోడి దేవతలు, అలాగే పంచభూతాలు, నవగ్రహాలు అన్నీ కూడా చాలా 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 అమృత వాయువుని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ టైంలో మనం కనుక ఈ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. సో ఈ అఫర్మేషన్స్ ఇయర్ అంతా కూడా ఇయర్ సక్సెస్ఫుల్గా ఉండడం కోసం అఫర్మేషన్స్ ఇవి ఏంటో ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఇది చక్కగా ఏం చేస్తారంటే డైలీ 41 days మటుకు రిపీటెడ్గా ఇవి కంపల్సరిగా చదువుకోవడము, అలాగే రాసుకుంటే ఇంకా మంచిది. సో 2 చేసుకోవచ్చు అన్నమాట. సో అఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ అఫర్మేషన్, దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్ టు మీ. ఐ యామ్ రిసీవింగ్ మోర్ అండ్ మోర్ అబండెన్స్ ఇన్ మై లైఫ్. I release all my stresses, anxiety, fear in my life. I am thankful to God and universal energies. This year I am enjoying good health and wealth. Day by day my financial conditions is improving. I am always happy, healthy, wealthy and energetic. థ్యాంక్ యూ అండి. సో ఈ విధంగా చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.